ఇక్కడ ఎక్స్ క్యూబ్ మైనస్ 27 బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 9 ఈక్వల్ టు 2 అనే ఈక్వేషన్ని ఇచ్చాడు. సో దీనికి ఇప్పుడు సాల్వ్ చేయడానికి మనం ఏం చేస్తామంటే దీన్ని ఎక్స్ క్యూబ్ టర్మ్ ఉంది, ఇక్కడ కూడా ఒక క్యూబ్ టర్మ్ ఉంది. ఏంటది? 27ని 3 క్యూబ్గా రాయవచ్చు. అప్పుడు ఇది ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ రూపంలో ఉంటుంది. అప్పుడు దీన్ని మనం ఈ ఫార్ములా ప్రకారం ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ ఈక్వల్ టు ఏ మైనస్ బి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బి స్క్వేర్ అనే ఫామ్లో రాసుకుంటే సింప్లిఫై అవుతుంది. సో ఇప్పుడు ఈ ఫార్ములాని వాడి చేద్దాం. ఇప్పుడు దీన్ని మొదట ఎక్స్ క్యూబే పెడతాం, 27ని 3 క్యూబ్ అని రాసుకోవచ్చు. అప్పుడు మనం ఈ ఫార్ములా వాడడానికి అది రెడీ అవుతుంది. బై ఈ హారాన్ని సేమ్ అలాగే ఉంచుతాను, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 9ని 3 స్క్వేర్ అని రాస్తాను, ఈజ్ ఈక్వల్ టు 2 యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది. ఇప్పుడు ఈ న్యూమరేటర్ని ఈ ఫార్ములా ప్రకారం కారణాంకాలుగా ఫ్యాక్టరైజ్గా విభజించినట్లయితే ఎక్స్ మైనస్ 3 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 3 స్క్వేర్గా రాయవచ్చు. బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 3 స్క్వేర్ హారంలో మళ్ళీ యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది, ఈక్వల్ టు 2. ఓకే, ఇప్పుడు దీన్ని లవంలో హారంలో సేమ్ టర్మ్స్ ఉన్నాయి కాబట్టి ఈ టోటల్ టర్మ్ 1 బై టోటల్ టర్మ్ 1 అని ఇలా క్యాన్సిలేషన్ చేస్తే ఎక్స్ మైనస్ 3 ఈక్వల్ టు 2 అని మిగులుతుంది. ఇప్పుడు ఈ -3ని రైట్ సైడ్ ట్రాన్స్పోజ్ చేస్తే ఎక్స్ ఈక్వల్ టు 2 ప్లస్ 3 అవుతుంది. కాబట్టి మనకు ఎక్స్ విలువ 5 అని వస్తుంది. కాబట్టి ఇది ఫైనల్ ఆన్సర్ అవుతుంది.